హాయ్ ఫ్రెండ్స్. నేనైతే మన క్లాస్లో మనం షార్ట్ హ్యాండ్ గురించి తెలుసుకున్నాం కదా. పిట్ మ్యాన్ షార్ట్ హ్యాండ్, అదే స్టెనోగ్రఫీ అని కూడా అంటాం మనం. ఈ షార్ట్ హ్యాండ్ వల్ల యూజెస్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ మనకి ఏమున్నాయి, ఎలాంటి ప్లేసెస్లో మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది, మనం షార్ట్ హ్యాండ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో, ఎలా నేర్చుకోవాలి, అండ్ అందులో యూజ్ చేసే వర్డ్స్ ఏంటివి అని నేను తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు నుంచి మనం క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. అందులో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కాన్సోనెంట్స్. ఏంటి? ద కాన్సోనెంట్స్. ది కాన్సోనెంట్స్ అయితే మనకి ఇంగ్లీష్లో ఎలా అయితే కాన్సోనెంట్స్ అండ్ వోవెల్స్ అని ఉంటాయో, షార్ట్ హ్యాండ్లో కూడా అలాగే ఉంటాయి. కాకపోతే ఇంగ్లీష్లో మనం జస్ట్ కాన్సోనెంట్స్ ఓవెల్స్ అని చెప్తాం కదా, 21 కాన్సోనెంట్స్ అని 5 ఓవెల్స్ అని చెప్పుకుంటాం కదా. బట్ షార్ట్ హ్యాండ్లో ఏంటంటే కాన్సోనెంట్ సౌండ్స్ అండ్ ఓవెల్ సౌండ్స్ అని చెప్తా ఉంటాం. ఎందుకంటే సౌండ్స్ ఎందుకు అంటున్నాం అంటే, మనం ఈ షార్ట్ హ్యాండ్ కంప్లీట్గా ద సౌండ్ దట్ వి స్పీక్ అవుట్ అనమాట. మనం ఏదైనా మాట్లాడినప్పుడు కానీ, వేరే వాళ్ళు చెప్పినప్పుడు కానీ, మనం చదివింది రాసింది అది స్పెల్లింగ్ ఏదైనా పర్లేదు, దాని నుంచి వచ్చే సౌండ్ ఎక్స్పెల్ అవుతుంది కదా. ఆ సౌండ్ని బేస్ చేసుకొని మనం రాస్తాం అనమాట స్ట్రోక్స్ని. సో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కాన్సోనెంట్ సౌండ్స్. కాన్సోనెంట్ సౌండ్స్ని మనకి పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్లో 6 టైప్గా డివైడ్ చేశారనమాట. ఎన్ని? 6 ఉంటాయి కాన్సోనెంట్ టైప్స్, 6. అందులో ఫస్ట్ది ఎక్స్ప్లోడెన్స్, అండ్ సెకండ్ది కంటిన్యూన్స్, థర్డ్ది నాజల్స్, ఫోర్త్ లిక్విడ్స్, ఫిఫ్త్ కొలిసెన్స్, అండ్ 6th ఆస్పిరేట్. సో మనకి ఈ 6 ఎలా అంటే, మనము వీటిని ఎందుకు డివైడ్ చేసాము, వాటి వల్ల యూజెస్ ఏంటి, మనం ఇందులో ఏం తెలుసుకుంటాము, ఎక్స్ప్లోడెన్స్ అంటే ఏంటి, కంటిన్యూన్స్ అంటే ఏంటి, నాజల్స్, లిక్విడ్స్, కొలిసెంట్, ఆస్పిరేట్ ఇవన్నీ అంటే ఏంటి, ఎందుకు మళ్ళీ మనకి కాన్సెప్ట్స్ని డివైడ్ చేశారనేది మనం ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకుంటాము. మనకి మెయిన్గా ఇది నేర్చుకోవడానికి కావాల్సింది ఏంటంటే, పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అనేది మనకు ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ప్రైస్ వచ్చేసి అప్రాక్స్ 150 to 170 రూపీస్ ఉంటుంది. అది మనకి స్టేషనరీలో దొరుకుతుంది. అండ్ అలాగే మనం ఇది రాయడానికి నార్మల్గా మనం ఏదైనా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా నేర్చుకోవాలి అని అంటే మనకి బయట నోట్ బుక్స్ దొరుకుతాయి కదా, వైట్ నోట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఎక్కువ వైట్ నోట్స్ తీసుకొని మనం ఏదైనా ప్రిపేర్ అవుతాము. కానీ షార్ట్ హ్యాండ్కి వచ్చేవరకు అలా కాదు. షార్ట్ హ్యాండ్కి స్పెసిఫిక్గా బ్రాడ్ రూల్ నోట్బుక్ వాడతాం. ఏంటంటే బ్రాడ్ రూల్ నోట్బుక్ వాడి, అండ్ షార్ట్ హ్యాండ్ కోసం స్పెషల్గా ఒక పెన్సిల్ ఉంటుంది, స్టెనో పెన్సిల్. ఎందుకంటే మనకి ఇందులో స్ట్రోక్స్ ఉంటాయి కదా, కాన్సనెంట్స్ అంటే మనం స్ట్రోక్స్తో రాస్తున్నాం కదా. షార్ట్ హ్యాండ్లో మనం వర్డ్స్ లెటర్స్ అనకుండా స్ట్రోక్స్ అని పిలుస్తాం కదా. సో స్ట్రోక్స్ రాయడం కోసం అనేది మనకి లైట్ స్ట్రోక్ అని, థిక్ స్ట్రోక్, లైట్ అండ్ థిక్ స్ట్రోక్స్ ఉంటాయి. సో లైట్ అండ్ థిక్ స్ట్రోక్స్ ఉన్నప్పుడు మనం ఆ పెన్సిల్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఆ పెన్సిల్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. మనకి అందరూ మనం ఏదైనా ప్రిపేర్ అవ్వడానికి అప్సరా, నటరాజ్ ఇలాంటి పెన్సిల్స్ వాడతాం కదా. సో ఎస్పెషల్లీ షార్ట్ హ్యాండ్కి వచ్చేవారికి ఆ పెన్సిల్ ఏం కాకుండా స్టెనో పెన్సిల్ మాత్రమే మనం వాడతాము. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, షార్ట్ హ్యాండ్ కోసం మనం పెన్సిల్ అండ్ పెన్ వేరే, పెన్సిల్ అండ్ పేపర్ వేరేది వాడతామని. సో అవి ఇవే అన్నమాట. ఇది వచ్చేసి అప్సరా స్టెనో పెన్సిల్, బాండెడ్ లీడ్ ఉంటుంది దీనికి. ఇది మాత్రం మనం రాసుకోవడానికి బాగుంటుంది, బెనిఫిట్ బాగుంటుంది దీంతో. ఎలా అంటే ఇప్పుడు మనం థిక్ స్ట్రోక్ రాయడానికైనా, లైట్ స్ట్రోక్ రాయడానికైనా ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. అండ్ ఇది వచ్చేసి మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఏంటంటే బ్రాడ్ రూల్ పేపర్ అనమాట. ఇలా లైన్స్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది. మనకి నార్మల్గా చిన్నప్పుడు మనం యూజ్ చేసి ఉంటాం కదా బ్రాడ్ రూల్ నోట్బుక్స్. సో అవి మనకి ఇవి 2 స్టేషనరీలు దొరుకుతాయి. అండ్ ఇంకోటి మనకి పిట్మ్యాన్ ఇన్స్ట్రక్టర్ అన్నాం కదా. సో ఇలా ఉంటుందన్నమాట. మనకి పైన గ్రీన్ కలర్ అట్టా వచ్చి ఉంటుంది, పిట్మ్యాన్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అనేసి. సో ఇవన్నీ మనకి బయట దొరుకుతాయి స్టేషనరీస్లో. ఇవి తీసుకొని రెడీగా ఉండండి. మనం రేపటి నుంచి కాన్సనెంట్స్తో స్టార్ట్ చేసి
మెల్లిమెల్లిగా షార్ట్ హ్యాండ్ అనేది నేర్చుకుందాము. సో ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు డిస్కస్ చేసాం కదా, షార్ట్ హ్యాండ్ బుక్ ఇలా ఉంటుంది అండ్ బ్రాడ్ రూల్ నోట్బుక్ అంటే ఇలా ఉంటుంది. ఇది మనకి స్టేషనరీలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ స్టెనో కోసం మనం పెన్సిల్ అనుకున్నాం కదా, ఇది అప్సరా స్టెనో పెన్సిల్. మీరు కనుక వీటన్నిటితో రెడీగా ఉంటే మనం రేపటి నుంచి క్లాసులు స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.